ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ మొదటికి వచ్చారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎదుర్కోనన్ని ఆటుపోట్లను, అవమానాలను, కష్టాలను 2019, 2024 మధ్య ఎదుర్కొని నిలబడ్డ ఆయన మారతారని, అభివృద్ధి, సంక్షేమంతో పాటు రాజకీయం ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తారని అందరూ ఆశించారు. ఆయన కూడా నేను మారానని, తనలో 1995 నాటి చంద్రబాబును 2.0 రూపంలో చూస్తారని అధికారంలోకి రాగానే నమ్మబలికారు. 6 నెలలు గడిచేసరికి ఆయనలో 1999, 2004 నాటి చంద్రబాబు తన్నుకొచ్చారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు 2019లో ఓడిపోయిన తర్వాత పలకరించేవారు కూడా కరువై అల్లాడిపోయారు. పార్టీ నిర్వహణ కూడా పెను భారంగా మారింది. 2020లో వచ్చి పడిన కోవిడ్ పుణ్యమా అని మనుషులు కనబడకపోయినా ఆయన నెట్టుకొచ్చారు. 2022 నాటి జగన్ రెడ్డి అరాచక పాలన పుణ్యమా అని తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం పురుడు పోసుకుంది. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుతో చేతులు కలపాల్సిన పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి కల్పించారు. దీంతో చంద్రబాబు రాజకీయంగా నిలదొక్కున్నారు. రాజకీయమే ప్రశ్నార్థకంగా మారిన దశ నుంచి 4వ పర్యాయం అధికార పగ్గాలు చేపట్టగలిగారు. అయితే తాను మారానని చెప్పుకున్న ఆయన ఈ 6 నెలల్లో నిజంగా మారారా లేదా అన్న ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ పనితీరును పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ అధినేతగా ఆయన పోకడలు పార్టీ శ్రేణుల్లో నైరాశ్యాన్ని నింపుతున్నాయి. రాజకీయంగా తనకు ఏమి కావాలి అన్న దానిపై ఆయనలో స్పష్టత కొరవడినట్టు ఈ 6 నెలల్లో చోటు చేసుకున్న పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. 2029 తర్వాత చంద్రబాబు రాజకీయ జీవితం గురించి ఇప్పుడే చెప్పలేం. అయితే 2029 తర్వాత తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఏమిటి అనేది ప్రశ్నార్థకం కాకూడదని పార్టీ నాయకులు, శ్రేణులు బలంగా అభిప్రాయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనకు వ్యతిరేకంగా ప్రజలు సమీకృతం కావడంతో పాటు జనసేన, బీజేపీ కూడా చేతులు కలపడంతో చంద్రబాబు మాత్రమే కాదు రాష్ట్రం కూడా గండం నుంచి బయటపడింది. ఇప్పుడు 2029 నాటికి పరిస్థితి ఎలా ఉంటుందా అన్న ఆందోళన పార్టీ వర్గాలనే కాదు రాష్ట్ర హితవు కోరే వారిని కూడా కలవరపరుస్తోంది. వయసు రీత్యా 2029 నాటికి చంద్రబాబు క్రియాశీలంగా ఉండగలరో లేదో తెలియదు. రాష్ట్రంలో భవిష్యత్ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, లోకేష్ చుట్టూ కేంద్రీకృతమై ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే తాను ఏమిటో రుజువు చేసుకున్నారు. అతనికి కొన్ని వర్గాలు బలంగా మద్దతిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కు కాపు సామాజిక వర్గం పూర్తి అండగా ఉంది. మిగతా వర్గాలకు చేరువ కావడానికి ఆయన ప్రయత్నాలు మొదలు పెట్టారు. మరి లోకేష్ పరిస్థితి ఏమిటి? మర్రి చెట్టు కింద మరో మొక్క బతికి బట్ట కట్టదు అన్నట్టుగా అతడి పరిస్థితి ఉంది. చంద్రబాబు నీడలోనే ఆయన ఉన్నారు. చంద్రబాబు క్రియాశీలంగా ఉన్నంత వరకు లోకేష్ ఎదగడం కష్టం. యువగళం పేరిట పాదయాత్ర చేసినంత మాత్రాన అతడు ప్రజానాయకుడిగా ఎదిగాడని భావించలేం. లోకేష్ కు మంత్రిత్వ శాఖ కేటాయింపులో కూడా చంద్రబాబు తప్పు చేశారు. ఇప్పుడు లోకేష్ ఎంతగా శ్రమించి పెట్టుబడులు, కంపెనీలు తీసుకొచ్చినా ఆ ఖ్యాతి చంద్రబాబు ఖాతాలోకి పోతుంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు ఐటీతో పాటు ఇతర రంగాల్లోకి పెట్టుబడులను ఆకర్షించే ఓపిక, నైపుణ్యం ఆయనలో ఉండేవి కావు. ఆ కారణంగా ఆ సబ్జెక్టులను కుమారుడు కేటీఆర్కి అప్పగించి తాను రాజకీయాలపై దృష్టిని కేంద్రీకరించారు. చంద్రబాబు, లోకేష్ పరిస్థితి వేరు. అభివృద్ధికి చిరునామాగా చంద్రబాబుకి ఇప్పటికే పేరుంది. అధికారంలో ఉన్నంతసేపు చంద్రబాబు అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించేవారు, రాజకీయాన్ని గాలికి వదిలేసేవారు. ఈ కారణంగానే 2004, 2019లో ఆయన ఓడిపోయారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి, సంక్షేమంతో పాటు రాజకీయానికి కూడా సమ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఈ కారణంగానే ఆయన అత్యవసర మెజారిటీతోనైనా 2009లో తిరిగి అధికారంలోకి రాగలిగారు. తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు ఏర్పాటు చేసినప్పటికీ 1995 తర్వాత నుంచి పార్టీని నిలబెట్టుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. ఎన్టీఆర్ వేసిన బలమైన పునాది చంద్రబాబు చాణక్యం కారణంగా 4 దశాబ్దాలు దాటినా తెలుగుదేశం పార్టీ మనుగడ సాగిస్తోంది. ఇప్పుడు చంద్రబాబుకు వయోభారం కమ్ముకొస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తర్వాత ఎవరు అనే ప్రశ్న
సహజంగానే ఉత్పన్నమవుతుంది. చంద్రబాబు వారసుడిగా లోకేష్ తెర మీద కనిపిస్తున్నప్పటికీ చంద్రబాబు నీడ మీద పడుతున్నంత వరకు ప్రత్యామ్నాయ నాయకుడిగా అతనికి ప్రజామోదం లభిస్తుందా అన్నది ప్రశ్నార్థకమే. 2029 నాటికి రాష్ట్ర రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, లోకేష్ మధ్యనే కేంద్రీకృతమవుతాయి. జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ సొంత పార్టీలకు సారథ్యం వహిస్తున్నారు. లోకేష్ పరిస్థితి అది కాదు. చంద్రబాబు ఉన్నంత వరకు అతను పార్టీ అధ్యక్షుడు కాగలరా? చంద్రబాబు ఫిజికల్ గా ఎంత ఫిట్ గా ఉన్నప్పటికీ 2029 నాటికి ఆయన 8-10 వయసుకు చేరువవుతారు. అంటే ఈలోపుగానే చంద్రబాబుకు ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీని నడిపించగల సత్తా లోకేష్ లో ఉందని అటు ప్రజలతో పాటు ఇటు శ్రేణుల్లోనూ నమ్మకం కలిగించాలి. ప్రస్తుతానికి జనసేనాని పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీకి ఆప్తుడిగా ఉంటున్నారు. బీజేపీ అగ్ర నాయకత్వం రాష్ట్రంలో చంద్రబాబును పూర్తిగా నమ్ముతుందని భావించలేం. పవన్ కళ్యాణ్ ను ప్రోత్సహించడం ద్వారా తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ అగ్రనాయకత్వం తలపోస్తోందని చెబుతున్నారు. అవినీతి కేసుల కారణంగా జగన్మోహన్ రెడ్డి బలహీన పడితే ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ఆక్రమించే అవకాశం ఉంది. ఎన్నికలు జరిగి 7 నెలలైన తెలుగుదేశం పార్టీ మద్దతుతో కేంద్రంలో నరేంద్ర మోదీ 3వ పర్యాయం అధికారంలోకి రాగలిగినా జగన్మోహన్ రెడ్డి కేసులలో కదలిక మాత్రం ఉండడం లేదు. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన ఎప్పుడైనా కేంద్రంలో మంత్రి పదవి చేపట్టే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే రాష్ట్రంలో తన స్థానంలో తన సోదరుడు నాగబాబును మంత్రిని చేయాలని ఆయన కోరినట్టుగా ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఇటీవల రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని నెత్తికెత్తుకున్నారు. అంటే బీజేపీతో ఆయనకు బలమైన అనుబంధం ఏర్పడిందని భావించాలి. రాజకీయాలు నిశ్చలంగా ఉండవు, ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. తెలుగుదేశం జనసేన మధ్య ప్రస్తుతం ఉన్న సఖ్యత 2029 వరకు కూడా కొనసాగుతుందని చెప్పలేం. ఈ రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టడానికి వైసీపీ తన ప్రయత్నాలను ఇదివరకే మొదలుపెట్టింది. వయోభారం కారణంగా చంద్రబాబు పనైపోతుందని జాతీయ స్థాయిలో అత్యధిక పాపులారిటీ కలిగి ఉన్న పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తే బాగుంటుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వంటి వారు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. 2029 నాటికి తెలుగుదేశం పార్టీ ముందుండబోయే సవాళ్లు ఇవే. ఈ నేపథ్యంలో చంద్రబాబు, లోకేష్లో ఆలోచనలు ఏమిటో తెలియదు. ఇరువురు కూడా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. తనలో 1995 నాటి వెర్షన్ చూస్తారని చంద్రబాబు చెప్పినప్పటికీ ఆయనలో 1999-2004 మధ్య పుట్టుకొచ్చిన చంద్రబాబే కనిపిస్తున్నారని అంటున్నారు. అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉంటూ మంత్రులు, పార్టీ నాయకులకు కూడా సమయం ఇవ్వడం లేదని అంటున్నారు. ప్రభుత్వ పరంగా వెలువడుతున్న అధికారిక ప్రకటనలు కూడా తెలుగుదేశం పార్టీకి మేలు చేసేవిగా కనిపించడం లేదు. 1999 తర్వాత తనను తాను సీఈఓగా పిలిపించుకోవడానికి ముచ్చటపడిన చంద్రబాబు జిఎంఆర్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డుకు, సైబరాబాద్ నగరానికి అంకురార్పణ చేశారు. హైదరాబాద్ నగరంపై అధికంగా ఫోకస్ చేశారు. దీంతో అభివృద్ధి అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతమవుతోందని ఉమ్మడి రాష్ట్రంలోని మిగతా 22 జిల్లాల ప్రజలు అభిప్రాయపడ్డారు. సంపద సృష్టి గురించి అప్పుడు కూడా పదే మాట్లాడేవారు. గిరిజన తండాలకు వెళ్ళినప్పుడు వారి మౌలిక సమస్యలు అడిగి తెలుసుకోకుండా సత్యం కంప్యూటర్స్, రామలింగరాజు వలె అందరూ అభివృద్ధిలోకి రావాలని చెప్పేవారు. తాగడానికి గుక్కెడు నీటి కోసం ఎదురు చూసే గిరిజనుల వద్ద సత్యం, రామలింగరాజు గురించి చెబితే వికటించదా? అదే జరిగింది. తాను ఫోకస్ పెట్టిన హైదరాబాద్ నగరంలో కూడా 2004 ఎన్నికల్లో చంద్రబాబుకు పరాభవమే మిగిలింది. ఐఎస్బి వంటి సంస్థలు హైదరాబాద్ లో ఏర్పడడానికి చంద్రబాబే కారణమని ఇప్పటికీ పలువురు ప్రశంసిస్తారు. అంత మాత్రాన ఆ ప్రశంసలు ఓట్లు తెచ్చి పెట్టవని రుజువైంది. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పంచవర్ష ప్రణాళికలను అమలు చేశారు. అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకుని 5 ఏళ్లలో చేయగలిగే వాటి గురించి మాత్రమే ఆయన చెప్పేవారు. ఫలితంగానే ఆయన మరణించే వరకు ప్రధానిగానే ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి పరిస్థితులతో ఇప్పటి పరిస్థితులను పోల్చలేం. ఆర్థిక సంస్థల వద్ద నిధులు మూలుగుతున్నాయి. ఎంతటి భారీ ప్రాజెక్టుకైనా నిధుల కొరత అడ్డంకి కావడం లేదు.
1,00,000 కోట్లతో తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారంటే నిధుల లభ్యత ఉన్నందునే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో గోదావరి పెన్నా నదుల అనుసంధానానికి పూనుకుంది. 10 ఏళ్లు దాటినా పోలవరం ప్రాజెక్టు పూర్తి కానందున ఇలాంటి భారీ ప్రాజెక్టులపై ప్రజలకు సహజంగానే అనుమానాలుంటాయి. సంకల్ప బలం ఉండి సరైన ప్రణాళికతో వ్యవహరించుంటే పోలవరం ఎప్పుడో పూర్తయ్యేది. 2014-2019 మధ్య కాలంలో వలె ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ పోలవరం రాజధాని అమరావతి జపం చేస్తున్నారు. అమరావతి నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారన్న అపోహలు ఇతర ప్రాంతాల ప్రజల్లో ఏర్పడడానికి కారణమవుతున్నారు. అమరావతిపై గతంలో విషం కక్కిన శక్తులే మళ్ళీ విషం చిమ్మడానికి సిద్ధమవుతున్నాయి. అపర చాణక్యుడిగా పేరు మోసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయంగా వేస్తున్న తప్పటడుగుల గురించి మరింత వివరంగా చూద్దాం. అభివృద్ధి ఎజెండాను జపిస్తున్న చంద్రబాబు రాజకీయ ఎజెండాను మళ్లీ పక్కన పడేశారు. తన రాజకీయ ప్రత్యర్థి జగన్ రెడ్డిని కట్టడి చేసే విషయమై శక్తి యుక్తులన్నింటినీ ఉపయోగించవలసిన ఆయన ప్రభుత్వ కార్యక్రమాల సమీక్షలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. 6 నెలలు గడిచిన రాజకీయ ప్రత్యర్థిపై కేసులకు అతిగతి కనబడడం లేదు. దీంతో పార్టీ శ్రేణులే కాదు, గత 5 ఏళ్ల చీకటి పాలనను గుర్తు చేసుకుంటున్న ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే రాజకీయ భూతాన్ని సీసాలో బంధించనంత వరకు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వారిలో కూడా ఆందోళన ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి విషయం అటుంచితే ఆయన చుట్టూ ఉన్న వారి అరాచకాలను గుర్తించి కేసులు పెట్టి కట్టడి చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమవుతోంది. కోడి కెలికినట్టుగా ఆయా కేసులను కెలికి వదిలేస్తున్నారు. దీంతో మనకేమి కాదులే అన్న ధీమా వైసీపీ నాయకుల్లో ఏర్పడుతోంది. ఈ పరిస్థితిని తెలుగుదేశం శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. తనకు ఏం కావాలో స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికీ మేనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం కలుషితమైందని అందరికీ తెలుసు. చంద్రబాబు సహా రాజకీయ ప్రత్యర్థులను కట్టడి చేయడానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 12 మంది అధికారులను ఎంచుకొని వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. చంద్రబాబు కోసం అలా చొక్కాలు చించుకునే అధికారులు ఇప్పుడు కనిపించడం లేదు. ముఖ్యమంత్రి పేషి కూడా బలహీనంగా ఉంది. అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది అన్న భావన ముఖ్యమంత్రి పేషి అధికారుల్లో కనిపించడం లేదు. అంతా మొక్కుబడిగా సాగిపోతోంది. ఇందుకు కారణం లేకపోలేదు. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఆయనే తమ కష్టాల్లో కూడా చూసుకుంటారన్న నమ్మకం ఆయన కోసం పనిచేసిన అధికారుల్లో ఉండేది. ఇప్పుడు అలాంటి భరోసాను చంద్రబాబు ఇవ్వలేకపోతున్నారు. రాజకీయ ప్రత్యర్థుల విషయంలోనే కాదు, హద్దు మీరి ప్రవర్తిస్తున్న సొంత పార్టీ శాసన సభ్యులను కూడా చంద్రబాబు కట్టడి చేయలేకపోతున్నారు. అరాచకంగా వ్యవహరించడంలో కొందరు తెలుగుదేశం శాసన సభ్యులు జగన్ హయాంను ఆదర్శంగా తీసుకుంటున్నారు. అప్పుడు శాసన సభ్యులకు జగన్మోహన్ రెడ్డి అంటే భయం ఉండేది. ఇప్పుడు అలాంటి భయం కూడా లేదు. కొంతమంది శాసన సభ్యుల దుశ్చర్యల గురించి వింటూ ఉంటే రోతగా ఉంటోంది. శాసన సభ్యుడు అనే పదానికి నిర్వచనం మారిపోయింది. రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత శాసన సభ్యులు లాభపడ్డారన్న భావన రాజకీయ వర్గాల్లో బలంగా వ్యాపించింది. అది జగన్మోహన్ రెడ్డి హయాంలో మరింత వికృతంగా విస్తరించింది. తెలంగాణలో కేసీఆర్ అధికారం కోల్పోవడానికి బీఆర్ఎస్ శాసన సభ్యుల దందాలు కూడా ఒక కారణం. జగన్మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లకే పరిమితం కావడానికి ఆయన పోకడలు, ప్రాధాన్యతల లోపాలతో పాటు శాసన సభ్యుల అరాచకాలు కూడా కారణం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో క్షేత్రస్థాయిలో పలువురు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత బలపడుతోంది. జనసేన, బీజేపీ బలంతో నిమిత్తం లేకుండానే తెలుగుదేశం పార్టీకి సొంతంగానే కావలసినంత మెజారిటీ ఉంది. ఈ పరిస్థితుల్లో కూడా చంద్రబాబు సొంత పార్టీ వారిని కట్టడి చేయలేకపోతే
అది చేతగాని తనమే అవుతుంది. కడప జిల్లాలో విమానాశ్రయానికి సంబంధించిన పనులను తమకే ఇవ్వాలంటూ స్థానిక ఎమ్మెల్యే అండతో ఎయిర్పోర్ట్ మేనేజర్ను కిడ్నాప్ చేయడాన్ని ఎలా చూడాలి? ఇలాంటి పనులు చేయడానికైతే ప్రభుత్వం మారడం ఎందుకో? జగన్ రెడ్డి పాలనలో ఇంతకంటే దౌర్జన్యాలను పకడ్బందీగా చేశారు కదా. హద్దు మీరుతున్న శాసన సభ్యులను కట్టడి చేయడానికి పూనుకోని పక్షంలో ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడకుండా ఉంటుందా? అదే జరిగితే పవన్ కళ్యాణ్ ప్రభుత్వం నుంచి వైదొలిగినా ఆశ్చర్యపోవాల్సిందేమీ ఉండదు. ఇలాంటి అంశాలపై ఫోకస్ పెట్టవలసింది పోయి రాష్ట్రంలో మరో 7 ఎయిర్పోర్ట్ల నిర్మాణం చేపడతామని ప్రకటించడంలో ఔచిత్యం ఏమైనా ఉందా? ఎయిర్పోర్ట్ల వల్ల అభివృద్ధి జరుగుతుందా? ప్రజల కడుపు నిండుతుందా? ప్రభుత్వ పరంగా ప్రాధాన్యతలు ఎలా ఉండాలి? పార్టీ పరంగా ప్రాధాన్యతలు ఏమిటి అనే విషయాలపై ముఖ్యమంత్రికి స్పష్టత ఉండాలి. ఈ రెండింటిని సమతుల్యం చేసుకుంటూ పోతేనే ప్రజల్లోనూ కేడర్లోనూ ఫీల్ గుడ్ భావన ఏర్పడుతుంది. రాజకీయ కక్ష సాధింపులకు తాము దూరమని చంద్రబాబు చెప్పడాన్ని స్వాగతించాల్సిందే. అయితే తప్పు చేసిన వారిని వదిలిపెడితే అది చేతగానితనమే అవుతుంది. గత ప్రభుత్వంలో తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోమని ముఖ్యమంత్రి కూడా చెబుతున్నారు. అయితే అది ఎప్పుడు అని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ భవిష్యత్కు ఢోకా లేదు. జగన్మోహన్ రెడ్డిని మళ్లీ అధికారంలోకి రానివ్వబోం అన్న భరోసా పార్టీ కార్యకర్తలకు ప్రజలకు ఇవ్వనంత వరకు తెలుగుదేశం పార్టీలో సణుగుళ్ళు గోనుగుళ్ళు ఉంటూనే ఉంటాయి. పార్టీ భవిష్యత్తుకు ఢోకా లేదని రుజువు చేసినప్పుడే పార్టీలో క్రమశిక్షణ ఉంటుంది. లేకపోతే ఎవరికి వారు పక్క చూపులు చూస్తుంటారు. అధికారం ఉన్నంత వరకు పబ్బం గడుపుకొని ఆ తర్వాత నువ్వు కాకపోతే మరొకరు అని గెంతుతారు. ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు నమ్మాలంటే ఏం చేయకూడదో జగన్మోహన్ రెడ్డి హయాంలో చేశారు. రాజకీయ ప్రత్యర్థులను కట్టడి చేయించడానికి ఏం చేయవచ్చునో కూడా అతనే చేసి చూపించాడు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఈ దిశగా కొత్తగా మేధోమదనం చేయాల్సిన అవసరం లేదు. కట్టు తప్పుతున్న ఎమ్మెల్యేలను ఇతరులను వెంటనే అదుపులో పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్లను అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టిన తర్వాత మాత్రమే వారిపై ఏమి కేసు పెట్టారో తెలిసేది. ఇప్పుడు అలా కాకుండా అరెస్టుల విషయం మరిచిపోయి ఎఫ్ఐఆర్లోని వివరాలను పోలీసులు ముందుగానే చెప్పేస్తున్నారు. దీంతో ఆయా కేసులు మోపబడిన వారు న్యాయస్థానాల నుంచి ఉపశమనం పొందుతున్నారు. తెలుగుదేశం క్యాడర్లో అసంతృప్తి రగలడానికి ఇది ప్రధాన కారణం. రాజధాని నిర్మించి 4 ప్రాంతాలలో పరిశ్రమలు ఏర్పాటు చేయించినంత మాత్రాన ఓట్ల వర్షం కురవదు. అలా అయితే 2019కి ముందు కియా పరిశ్రమ ఏర్పాటైనప్పటికీ అనంతపురం జిల్లాలో ఆ పరిశ్రమ వల్ల లాభపడిన నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలవలేదే. నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత దీర్ఘకాలం పాటు దేశాన్ని పాలించిన ఘనత నరేంద్ర మోదీకి దక్కిందంటే అందుకు ఆయన అనుసరించిన రాజకీయ వ్యూహాలే కారణం. ఆయన తనను తాను పెంచుకుంటూ భారతీయ జనతా పార్టీని కూడా పెంచారు. రాజకీయ ప్రత్యర్థులను ఎలా కట్టడి చేయాలో, ఎవరిని ఎలా దారికి తెచ్చుకోవాలో ఆయనను చూసేనా నేర్చుకోవాలి. చంద్రబాబు నాయుడు కొత్తగా శోధించి కనిపెట్టాల్సిందేమీ లేదు. ప్రధాని మోదీని గమనిస్తే చాలు. 2029 ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీకి తన కుమారుడైన లోకేష్కు ఇబ్బంది లేకుండా భవిష్యత్కు భరోసా ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయడమే ఏకైక మార్గం. జగన్మోహన్ రెడ్డిని అష్టదిగ్బంధనం చేయగలిగితే 2029 ఎన్నికల గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు నల్లేరు మీద నడకలా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని కూడా లోకేష్ కు బదలాయించడానికి ఆటంకాలు ఎదురుకావు. ఈ దిశగా చర్యలు తీసుకోకుండా ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు బిజీగా గడిపితే పార్టీ క్యాడర్ తో పాటు ప్రజలకు కూడా చంద్రబాబు దూరం అవుతారు. 2019-2024 మధ్య కాలం నాటి చేదు అనుభవాలను చంద్రబాబు అనుక్షణం గుర్తు చేసుకోవాలి. ఇకపై చంద్రబాబు అడుగులు సరైన మార్గంలో పడని పక్షంలో 2019-2024 మధ్య కాలంలో ఆయనకు అండగా నిలిచిన వర్గాలు వ్యక్తులు కూడా ఆయనకు దూరం అవుతారు. జాగ్రత్త. 2029 నాటికి తనకుండబోయే ప్రతికూలతలను దృష్టిలో పెట్టుకొని మెలిగితే చంద్రబాబుకే మంచిది.